రంజాన్ అయిపోయిన తర్వాత కూడా బయట 15-20 డేస్ వరకు కూడా హలీం దొరుకుతుంది. కాకపోతే ఆ డేస్ అయిపోయిన తర్వాత ఇంట్లో చేసుకోవడం కోసం ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కప్పులో ఒక్కొక్క స్పూన్ ప్రకారంగా అన్ని రకాల పప్పులు యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఆయిల్ వేడైనాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే చికెన్ వేసి అన్ని రకాల పప్పులు యాడ్ చేసేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ అలాగే హోల్ గరం మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత 10 విజిల్స్ అయిన తర్వాత మూత తీసేసి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకుంటూ ఇలా స్మాషర్ తోటి కానీ పప్పు గుత్తితోటి కానీ ఇలా ఊకే స్మాష్ చేస్తూ ఉండాలి. ఇది కలపడమే పెద్ద ప్రాసెస్, అంతే కానీ చాలా టేస్టీ హలీం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సపరేట్ అయినాక హలీం రెడీ అయినట్టే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.